హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు అన్నమాట. పులుసు ప్లస్ ఫ్రై. పిల్లలు ఫ్రై పెద్దగా ఇష్టపడరు ఫ్రెండ్స్, ఓన్లీ పులుసే తింటారు. సో వాళ్ళ కోసమని ఎక్కువ పులుసు, ఫ్రై కొద్దిగా నాకు మా వారికి. నా కొడుకు తింటాడు కొంచెం, లేకుంటే లేదు. కోడలు పిల్లలు మాత్రం పులుసే ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ ఉప్పు పసుపు అన్నమాట వేసి ఇందులో నీళ్ళన్నీ పైకి వచ్చి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కలబెట్టాలి ఫ్రెండ్స్. జస్ట్ ఈ స్టేజ్లో తర్వాత మసాలా అంతా వేయించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అల్లము, వెల్లుల్లి, ఆనియన్స్, టొమాటో, చెక్క, లవంగ అన్నీ ఇందులో వేయించాను. ఇవైతే తిరుగువాత ఫ్రెండ్స్. పచ్చి మామిడి కూడా వేస్తున్నాను పులుసులో, బ్లడ్, తలకాయ అంతా మళ్ళీ మసాలా కొట్టి వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. కారం పొడి, ధనియాల పొడి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పడ్డాయి. ఇప్పుడు ఇది కూడా అంతే ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి. జస్ట్ దీంట్లో ఇంకా లాస్ట్గా ఉడికిపోయింది పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇంక ఇందులో ఈ స్టేజ్లో ఎసురు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంతైతే కావాలనో పులుసు, నాటుకోడి అంటేనే పులుసు కదా ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో ముక్కలకు మసాలా అంతా పట్టింది కాబట్టి ఇప్పుడు పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్. కలబెట్టేసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టి 4-5 విజిల్స్ వస్తే వేడి వేడిగా నాటుకోడి పులుసు రెడీ ఫ్రెండ్స్. ఫ్రై కూడా ఇంకో 10 మినిట్స్కి అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇందాక చేసా కదా, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం పెప్పర్ పౌడర్ వేసి కాసేపు అట్లే మగ్గబెట్టేస్తే గుమగుమలాడే పెప్పర్ చికెన్ రెడీ. చూసారా, నాటుకోడి పులుసు ఇప్పుడే విజిల్స్ వచ్చేసినాయి. గుమగుమలాడే నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇట్లా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసామన్నమాట. అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, కారం పొడి, వీటన్నిటితో పాటు ఇది బ్లడ్ మనం కోయించుకుందే కాబట్టి బ్లడ్ కూడా వస్తుంది. రెడీ టు ఈట్.